ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. అంగన్వాడీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని, అంతవరకు వేరే విధానంలో ఆలోచించవద్దని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గత 17 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న ధర్నా న్యాయంగా ఉందని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, రాబోయే ఎన్నికల్లో మీరంతా సహకరించాలని కోరారు. అనంతరం వినతి పత్రం వారు అందజేశారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఏఆర్5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య, రిపోర్టర్ శ్రీనివాసులు. అంటే జగనన్నకు మీరు నిరసన తెలిపారు. ఆయన అంటే ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ కదా, అనేక మంది అధికారులతో అందరితో మాట్లాడాలి. ఇదంతా కూడా అంటే మీరు అదే ఖచ్చితంగా చెప్తాను. అంటే కొన్ని రోజులు చేసినారు, ఇంతటితో విరమించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తే బాగుంటుంది. మీరు నాలుగేళ్ళు ఆయన మళ్ళా పాలన మీటింగ్ పెట్టాము. 250 రూపాయలు ఎందుకు పెంచాలా? అక్కర్లేదు కదా, ముఖ్యమంత్రి కదా. నేను అదే కాబట్టి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ మర్చిపోతారు అనేటువంటిది లేనే లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే మీ ఆవేదన నాకు అర్థమైంది. నేను ముఖ్యమంత్రి గారికి దృష్టికి కూడా మీరు తీసుకెళ్తాను. మీరు ఏదైనా అర్జీ ఇచ్చినా కూడా అమ్మా అయినా కానీ మీరు మాకు జగన్ గారు మాకు మీరు చెప్తే అక్కడ 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను సపోర్ట్ చేయాలి. అది చెప్పేది నిమ్మాడా ప్రాజెక్ట్ అన్నీ కూడా కానీ అందరూ మీకు సంబంధించిన కానీ ఈ రోజు ఇంతవరకు మీరు వచ్చారు, దీన్ని మీరు తీసుకొని పోయి ఈ సమస్యలు క్రెడిట్ చేయకుండా సమస్యలు వస్తాయని చెప్పేదానికి అవకాశం చేస్తే వీళ్ళు కూడా చాలా ఉన్నారు సార్. ఇప్పటికే